హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈ రోజు మనం వీడియోలో చూడండి. మనకి ఇక్కడ అడ్డంలో అంటే కాలమ్స్ లో ఇక్కడ చూడండి, కాలమ్స్ లో ఉన్న డాటా ఏదైతే ఉందో ఆ డాటాను రోస్ లోకి ఈజీగా ఎలా కన్వర్ట్ చేయాలో చూడబోతున్నాం. ఇంకొకటి మనకు కాలమ్స్ ఇక్కడ చూశారు కదా. ఇక్కడ మనకు కాలమ్స్ మధ్యలో అలాగే రోస్ మధ్యలో ఖాళీ ప్లేస్లు ఉన్నప్పుడు ఎంటీ ఎంటీ లైన్స్ ఎంటీ రోస్ ఉన్నప్పుడు ఎలా డిలీట్ చేయాలి అనే ట్రిక్ చూడబోతున్నాం. అలాగే ఇంకొకటి, మన డాటా మొత్తం ఒకే దగ్గర ఇలా ఉన్నప్పుడు ఆ ఉన్న డాటాను ప్రాపర్ గా ఒక విధానంలో ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. చూడండి, ఈ వీడియోలో మనం చూసే ట్రిక్స్ అనేవి మీకు వర్కింగ్ టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా. కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మన వీడియో కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కింద ఉన్న బెల్ సింబల్ ను యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకున్నప్పుడు కింద లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నిలువులో కాలమ్స్ లో డాటా ఉంది కదా. ఇక్కడ ఈ విధానంలో మనకు డాటా కావాలనుకుంటున్నాం. ఇప్పుడు కింద ఉన్నది నేను డిలీట్ చేస్తాను. చూడండి, డిలీట్ చేసేసాను. చూసారు కదా. ఇప్పుడు పైన ఏదైతే కాలమ్స్ ఉన్న డాటాను సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి ప్రెస్ చేయండి. కంట్రోల్ సి అనగా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా సెలెక్ట్ కావడం జరిగింది, అంటే కాపీ అయింది డాటా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ డాటా మనకి ఎక్కడైతే రావాలో రోజులో అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ కంట్రోల్ వి పేస్ట్ అని అర్థండి. సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ మనకు ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో రైట్ సైడ్ లో డౌన్ లోకి వెళ్తే ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది టిక్ మార్క్ పెట్టి ఓకే అనడం వల్ల ఆటోమేటిక్ గా మనకు కాలమ్స్ లో ఉన్న డాటా మనకు రోస్ లో రావడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ఉంది కాబట్టి ఎస్కేప్ ప్రెస్ చేస్తాం, సెలక్షన్ చూసారా. ఇక్కడ నిలువులో అంటే కాలమ్స్ లో ఉన్న డాటా ఇక్కడ మనకు రోస్ లో రావడం జరిగింది. ఇది చిన్న ట్రిక్ చూశారు కదా. సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి. అలాగే ఎక్కడైతే కావాలో అక్కడ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్ క్లిక్ చేసుకోండి. తర్వాత అక్కడ ట్రాన్స్పోజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఓకే అనండి. ఇప్పుడు ఈజీగా మీకు డాటా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే. సెకండ్ ట్రిక్ వెళ్ళినప్పుడు షీట్ 2లోకి వెళ్ళాం. చూడండి, ఇక్కడ మనకు డాటా మధ్యలో ఎంటీ రోస్ ఉన్నాయి. ఈ రోస్ ను డైరెక్ట్ ఒక్కొక్కటి డిలీట్ చేయకుండా మనం ఏం చేయాలి, ఓవరాల్ డాటాను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ జీ ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద. ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ స్పెషల్ అనే ఆప్షన్ ఉంది కదా, స్పెషల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇందులో నాకు బ్లాంక్స్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఓకే అండి. ఓకే అనడం వల్ల ఇక్కడ మాకు మనం సెలెక్ట్ చేసుకున్న డాటాలో జస్ట్ ఓన్లీ ఎంటీ రోస్ మాత్రమే సెలెక్ట్ కావడం జరుగుతుంది. అప్పుడు కీబోర్డ్ మీద కంట్రోల్ మైనస్ క్లిక్ చేయండి. కంట్రోల్ మైనస్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు ఆప్షన్ వస్తుంది, డిలీట్ ఆప్షన్. షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అప్ అని ఉంటుంది. చూసారుగా, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అని, షిఫ్ట్ సెల్స్ అప్ అని. షిఫ్ట్ సెల్స్ అప్ అని క్లిక్ చేసి ఓకే అండి. అప్పుడు ఓకే అనడం వల్ల ఏం జరుగుతుంది, ఈ ఎంటీ రోస్ అనేది డిలీట్ అయ్యి ఈ కింద ఉన్న డాటా అనేది పైకి మూగడం జరుగుతుంది. చూసారు కదా ఇలా. అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇలా కాలమ్స్ మధ్యలో కొత్త కాలం అనేది ఇన్సర్ట్ చేశాను. ఇవి ఒకవేళ కాలమ్స్ రూపంలో ఉన్నప్పుడు మనం ఎలా డిలీట్ చేయాలనుకున్నప్పుడు అలాగే సేమ్. సెలెక్ట్ చేయండి ఓవరాల్ గా. కంట్రోల్ జీ ప్రెస్ చేయండి. స్పెషల్కి వెళ్ళండి, బ్లాంక్స్ మీద క్లిక్ చేయండి, ఓకే అండి. ఇక్కడ చూసారా కాలమ్ సెలెక్ట్ అయ్యాయి. తర్వాత కంట్రోల్ మైనస్ క్లిక్ చేయండి. షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అనండి. షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అని అన్నప్పుడు ఓకే అనగానే మనకు ఎంటీ కాలం అనేది డిలీట్ అయిపోయి మనకు డాటా అనేది అటాచ్ కావడం జరుగుతుంది. చూసారా, ఈ విధంగా ట్రిక్స్ యూజ్ చేసి ఎంటీ కాలమ్స్ ఎంటీ రోస్ అనేది సింగిల్ క్లిక్ తో డిలీట్ చేయొచ్చు. అలాగే స్టార్ ట్రిక్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకు ఓవరాల్ డాటా అనేది ఇక్కడ ఇలా మెన్షన్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ డాటా మనకు ఈ విధంగా ఎలా ప్రాపర్ గా సెట్ చేయాలనుకున్నప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇది డిలీట్ చేశాను. చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. చూడండి, ఈ కాలంలో 5th రోలో క్లిక్ చేశాను. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ షీట్ లో ఇప్పుడు ఈ సెల్ పేరు ఏంటంటే ఏ కాలంలో సెకండ్ రో, అంటే ఏ సెకండ్ రోలో మనం ఉన్నాము అన్నట్టు. చూసారు కదా, ఏ సెకండ్ రో A1 అంటే ఇది A1 సెల్, ఇది A2 సెల్, A3 సెల్స్, రైట్. ఇవి సెల్స్ నేమ్స్ అన్నట్టు. చూడండి, సెల్ నేమ్ అనేది నాకు మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, దీనికంటే ఇప్పుడు నేను ఒక సింపుల్ గా ఒక నేమ్ తో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, డిడి అని ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నాకు ఇక్కడ డాటా రావాలి, ఇక్కడ నుంచి రావాలి కాబట్టి డిడి అని శాంపుల్ వేసుకుని డిడి సంథింగ్ అదే పెట్టాలని లేదు.
ఎఫ్ఎఫ్ అని పెట్టుకొని దానికి ఒక నేమ్ ఇచ్చి సో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఏంటిది A1 కదా, A1 అని మెన్షన్ చేయండి. A1 అని మెన్షన్ చేసి ట్యాగ్ బటన్ పక్కకి వెళ్తుంది. సో ఎఫ్ఎఫ్ A2 ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకు ఎన్ని సీరియల్ నెంబర్, క్లాస్, మార్క్స్ రావాలి కదా, అంటే 4 కాలమ్స్ డాటా అన్నట్టు, అంటే A1 టు A4 వరకు రావచ్చు. చూడండి సెలెక్ట్ చేయండి రెండింటిని. సో డాట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. సో మనకు A4 వరకు రావడం జరిగింది, రైట్. కిందకి వచ్చాక అలాగే FF A5 ఇవ్వండి. సో అలాగే మళ్ళీ సెలెక్ట్ చేయండి, దాన్ని బయటకు వచ్చి సో మళ్ళీ డాట్ పట్టుకొని మళ్ళీ డ్రాగ్ చేయండి. సో డాట్ పట్టుకొని డ్రాగ్ చేయడం వల్ల సో మనకు A6, A7, A8 రావడం జరిగింది. చూశారు కదా. సో అలా కిందకి వచ్చి FF A8 అని టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి సో మళ్ళీ డ్రాగ్ చేయండి. సో ఇలా A10 వరకు, రైట్. మనకి ఇక్కడ సో 4 కాలమ్స్ ఉన్నాయి, అలాగే 4 రోస్ ఉన్నాయి. చూడండి 1, ఓకేనా. సో 4 రోస్, ఇది ఒక రో, సో ఇది ఒక రో, ఈ సెకండ్, థర్డ్, 4 రోస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఎక్కడ వరకు A16 దాకా రావాలి మనం. FF A12 తీసుకోండి. సో సెలెక్ట్ చేయండి, మళ్ళీ డ్రాగ్ చేయండి. A16 చూసారా, A15, రైట్. సో ఇది మనకు 15, ఇది 16 వరకు ఫార్మాట్ అయింది. చూడండి, ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి మిస్టేక్ అయిందంటే ఇక్కడ A8 దగ్గర తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ A8 తీసుకున్నాం కాబట్టి అది రాంగ్ అయింది. A9 తీసుకోండి. సో ఇప్పుడు మనం డ్రాగ్ చేసుకోండి. సో చూడండి A12, రైట్, ఇక్కడ 13, రైట్. సో ఇలా మనకు ప్రొవైడ్ చేసుకోండి, రైట్. సో ఇలా డ్రాగ్ చేసుకోండి, క్లియర్ ఇట్. సో చూడండి A1 నుంచి A1 నుంచి A16 దాకా తీసుకున్నాక ఇప్పుడు ఇలా ప్రొవైడ్ చేసుకున్న తర్వాత ఈ మనం తీసుకున్న డేటాని సెలెక్ట్ చేసి జస్ట్ Ctrl+H రీప్లేస్ ప్రెస్ చేయండి, Ctrl+H ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే మనకు డేటా కావాలో అంటే ఇక్కడ ఎక్కడైతే ఏదైతే రీప్లేస్ చేయాలో అక్కడ రీప్లేస్ చేయాలి. ఏంటిది FF అనే ప్లేస్ రీప్లేస్ చేయాలి కాబట్టి జస్ట్ FF అని ప్రెస్ చేసి ఫైండ్ వాటిలో సో ఏమైతే రీప్లేస్ కావాలో అనుకున్నారో అక్కడ ఈక్వల్ ప్రెస్ చేయండి. జస్ట్ ఈక్వల్ ప్రెస్ చేసి రీప్లేస్ ఆల్ అనండి, ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారు కదా డేటా. సో ఇక్కడ ఏం జరిగింది అనుకున్నప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి, ఇక్కడ ఫార్ములా బలం A1 అంటే A1 లో ఉన్న సెల్ డేటానే ఇక్కడ వచ్చింది, అండ్ A2 లో ఉన్న డేటానే ఇక్కడ వచ్చింది, A3 లో ఉన్న డేటా ఇక్కడ, A4 లో డేటా అనేది ఇక్కడ రావడం. చూసారు కదా ఈ విధంగా. సో తర్వాత మీకు ఇక్కడ కలర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా సో మనకు ప్రాపర్గా లేని డేటాను ఒక ప్రాపర్ వేలో డేటాను సెట్ చేసుకోవడానికి ఈ విధంగా ఈ ట్రిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. చూశారు కదా. సో ఇక 3 ట్రిక్స్ ఇందులో వచ్చి సో కాలమ్స్లో ఉన్న డేటాను రోస్లోకి షిఫ్ట్ చేసాం, అలాగే రోస్ మధ్యలో కాలమ్స్ మధ్యలో ఉన్న ఎంటీ కాలమ్స్, ఎంటీ రోస్ను డిలీట్ చేసాం. సో అలాగే ఇక్కడ ప్రాపర్గా లేని డేటాను ఏదైతే ఉందో గ్రూప్ అయిన డేటాను సో ఇండివిజువల్గా సపరేట్గా డేటాను డివైడ్ చేసి ప్రాపర్గా సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ట్రిక్స్ని యూజ్ చేయడం అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్ టైంలో అనేది ఈ వీడియో మీకు ఖచ్చితంగా లైఫ్ టైంలో ఎప్పుడు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.